నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఫిష్ వెంకట్ చాలా రోజులు కిడ్నీ సమస్యతో ఇతర సమస్యలతో హాస్పిటల్ ఉండి చివరికి చనిపోయినాడు. ఆయన ఇంటికి వెళ్తే ఇల్లు సగం కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటే కొంతవరకు వచ్చినప్పటికి కూడా అనుకున్న స్థాయిలో హెల్ప్ రాలేదు. చాలామంది పెద్ద స్టార్లతో యాక్ట్ చేసిందని చెప్పేసి ఫిష్ వెంకట్ భార్య కూతురు చెప్పడం జరిగింది. అసలు ఎందుకు ఆర్థికంగా ఇండస్ట్రీ హెల్ప్ చేయలేదు ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ సినీ నిర్మాత త్రిపురేణి చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్తే. పొరపాటు మాట అమ్మా, ఇండస్ట్రీ చేయలేదు అనే మాట పొరపాటు మాట. అతని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ తమ్ముడు మాట్లాడేది విన్నావా? వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ మాట్లాడేది విన్నావా? మా అన్నయ్య కనుక తాగకుండా తాగుడు ఈగుడు గొడవ చేయకుండా ఇంకో 7 ఏళ్ళు బతికేవాడని. తనకు తల్లి ఆవిడ వైఫ్ ఏమో మా ఆయన తాగుడు వల్ల ఇలా ఉంది మా పరిస్థితి అని అంటూ. సో మీ ఇండస్ట్రీ వాళ్ళకి చాలా ఇచ్చింది. ఫిష్ వెంకటేష్కి ఇండస్ట్రీ చాలా ఇచ్చింది, గొప్ప స్థానం ఇచ్చింది, అనేక సినిమాలు చేసుకునే అవకాశం ఇచ్చింది. పెద్ద హీరోలు పెద్ద సినిమా అన్నింటిలో చేశాడు, శుభ్రంగా సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. నువ్వు చేజేతులరా ఇండస్ట్రీ ఇచ్చిందని నువ్వు చేజేతులా తాగి తందనాలంటే చెడగొట్టుకుంటే ఇండస్ట్రీ ఇవ్వలేదంటారేంటి? బుద్ధి లేని మాటలు. అంటే ఆర్థికంగా సార్, ఆర్థికంగా నీకు ఇంత అవకాశం ఇండస్ట్రీలో ఇస్తే ఆర్థికం కాదు. అది వేషాలు ఇచ్చినప్పుడు లక్షలు సంపాదించుకున్నావు కదా. ఇండస్ట్రీ ఇచ్చిందే అవకాశం. ఇండస్ట్రీ ఇస్తే నీకు ఇండస్ట్రీ వేషాలు ఇచ్చి ఆదాయం ఇచ్చి సంపాదించుకునే మార్గాలు ఇచ్చినాక నీకన్నా బాగా డైలాగులు చెప్పేవాళ్ళు ఉన్నారు, నీకన్నా మంచి పర్సన్లు. అయినా సరే ఇండస్ట్రీ నీ అదృష్టమో నీ బిడ్డల అదృష్టమో ఏదో మొత్తానికి నీకు ఒక స్టార్గా ఒక ఆర్టిస్ట్గా అన్ని సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అన్నీ చేశారు. లక్షలు సంపాదించావు. నువ్వు సంపాదించి తాగి తగలబెట్టుకుంటే ఇండస్ట్రీ చేయలేదంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎందుకు చేయాలి అంటే కేవలం ఆయన తాగిండో జలసాలు చేసిన అంటే నీకు సంపాదన ఇచ్చింది, నువ్వు తగలెట్టుకుంటే నీకు చేస్తూ ఉంటారా? సావిత్రికి చేశారా? రాజబాబుకి చేశారా? ఓకే, హరనాథ్ గారికి చేశారా? కాంతారావు గారు చేశారా? మీరు మీ వ్యసనాలతో మీరు ఇండస్ట్రీ మీకు ఇచ్చింది. ఇక మీరు ఇస్తాము, ఇండస్ట్రీ ఇస్తుంది, మీరు తగలెట్టుకుంటారు, తందనాలు చేస్తారు, తాగి తందనాలు చేస్తారు, మళ్ళీ ఇండస్ట్రీ ఆదుకోవాలి. ఇదే పని. సో ఆ విధంగా ఉన్నాడు కాబట్టి అంతే. ఇండస్ట్రీ తాగి మీ స్వయం కృతామృతంతో తాగి తందనాలు ఆడి వ్యభిచారాలు గీసులు ఆడి జీవితాలు వేణుమాల విషయంలో కూడా ఇదే జరిగిందా సార్? అది వేరే విషయం, దానికి ఎందుకు అతను వేరే కథ అది. ఇలా మీరు చేసినప్పుడు ఇండస్ట్రీ ఎందుకు ఉంటుంది? మీకు ఇచ్చి ఇండస్ట్రీ తోడు ఉండబట్టే మీరు ఇంత దూరం ఎదిగారు. ఆ ఇండస్ట్రీ మనకి అవకాశం ఇచ్చి దాన్ని నిలుపుకోవాలి, కాపాడుకోవాలి, మనం గౌరవంగా. ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు, మరి నాన్న తాగుతూ ఉంటే ఊరుతో తాగుతూ ఉంటే నాన్న మీరు తాగతో ఎందుకు అడ్డుకోలేకపోయారు? చిన్నపిల్లలు కాదు కదా, ఎందుకు అడ్డుకోలేకపోయారు? అప్పుడేమో మీకు ఒక ఏజమెంట్కి ఆయన గ్యాంగ్ వేసుకుని కూర్చొని తాగుతూ ఉంటే సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగేసి పోగొట్టుకున్నారంటే ఎవడు ఏం చేస్తారు? తాగేసి పోగొట్టుకుంటే ఇదే ఇండస్ట్రీ ఒక్కొక్కడు ఈ అవకాశం లేని వాళ్ళకి చేస్తుంది ఇండస్ట్రీ. మ్యాటర్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అవకాశాలు లేక పాపం ఆర్టిస్టులు అయ్యి ఉండి అవకాశాలు లేక కష్టాల్లో ఉన్న ఆర్టిస్టులకి ఆదుకుంటుంది. వాళ్ళ పిల్లలు చదువులు కానీ, ఇంటి అద్దె కానీ, ఆరోగ్యాన్ని కానీ ఇస్తుంది. జలసాల విలాసాలకు ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? జలసాలు మీకు ఇచ్చింది మామూలు వేషాలు వేసాడు. అన్ని సినిమాలు ఉన్నాడు కదా, పెద్ద సినిమాలు, పెద్ద హీరో అందరితో యాక్ట్ చేశాడు కదా. యాక్ట్ చేసింది నువ్వు నిలుపుకోకపోతే దానికి ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఇండస్ట్రీ బ్లేమ్ చేస్తే ఎట్లా? ఇండస్ట్రీ నీకు చాలా ఇచ్చింది, నువ్వు చెడగొట్టుకున్న దానికి ఇండస్ట్రీ విలన్లకు ఎందుకు సార్? అంటే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తెలంగాణ భాష అంటే ఎక్కువగా విలన్లకు ఎందుకు ఇస్తున్నారు సార్? అది అలవాటు అయింది అంతే, ఇవాళ కొత్త కాదమ్మా. అదే సార్, అప్పటి నుంచి అంటున్నాను. అప్పటి నుంచి అదే అంటే తెలంగాణ భాష యాస అలా కాదు, భాష యాస కాదు. తెలంగాణలో మొదటి రోజు నుంచి రజాకార్ మూమెంట్లు, ఆ తెలంగాణ పోరాట భూమి కదా. ఇక్కడ అనేక పోరాటాలు, అనేక గొడవలు జరుగుతుంది. ఇది ఉండేది. అందుకని ఇక్కడ ఫోర్స్, దందాలు చేసే ఫోర్స్ ఇక్కడ ఎక్కువ. అందుకని న్యాచురల్గా ఉందని అలాగే సినిమాలో పెట్టడం మొదలెట్టారు. కంపారిటివ్గా మిగతా స్టేట్లో లేవని కాదు. బీహార్లో ఎందుకు బీహార్ మర్డర్స్ అనగానే బీహార్ అని ఎందుకు చెప్తారు? కల్చర్ ఆ విధంగా అక్కడ ఉంటుంది. తెలంగాణ భాష కమాండింగ్ ఉంటుంది అంటారు. రఫ్గా ఉంటుంది, కొంచెం రఫ్గా. అందుకని అలా పెడతారు. అది అలా అలవాటు అయిపోయింది. ఇది ఉందో కూడా వాస్తవం సొసైటీలో కూడా చూస్తున్నాం కదా మనం. ఇక్కడ భూ ఆక్రమణలు, భూదందాలు,
స్థలాల కోసం మంటలు చేయటాలు ఏమి ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా. సో ఏ సినిమాలో పెడతారు? సినిమాలో లేనిది సృష్టించేది కాదమ్మా, సొసైటీలో ఏముందో. అందుకని సినిమా అనేది ఇక్కడ కంటే ఎక్కువగా రాయలసీమలో బాగా వద్దు. రాయలసీమ ఎందుకు మరి? రాయలసీమ ఎందుకు రాయలసీమలో ఆంధ్ర సర్కారు జిల్లాలు లేరా? పెడుతున్నారు కదా. అన్నీ ఉంటాయి. తెలంగాణ అని సపరేట్గా తెలంగాణని విక్టి చేయాలని ఎవడు చేయడం సినిమా ఫీల్డ్లో. అది ఎవరు ఏ జిల్లా సెట్ అయింది అంటారు, అలా సెట్ అయింది అంతే. సార్ ఇది వేణుమాధవ్ విషయం కూడా ఒకసారి మాట్లాడినారు, ఆయన విషయం వేరే అన్నారు. ఆయన కూడా కొన్ని కెరీర్ ఎండింగ్ లో అంటే ఆయన అయిపోయింది అది చరిత్ర అయిపోయింది. దాని గురించి మళ్ళీ కెలికి ఎందుకు అనవసరం. ఆయన కూడా ఏం హెల్ప్ చేయలేదు కదా సార్. వదిలేండి అమ్మా, అతను వేరే చాలా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళేదో పెద్ద ఇది చేసి ఇటు ఎందుకు, వాళ్ళ మహామహం ఇటు ఎందుకు అవసరం లేదు. అయిపోయింది. వాళ్ళు ఏదో తప్పులు ఒప్పులు వాళ్ళ జీవితాలు అయిపోయింది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.